గడిచిన 48 గంటలుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ లోకేష్ అనేటువంటి పేరు గడిచిన 48 గంటలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా వినిపిస్తుంది. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి బయలుదేరే టైంలోనే ఆయన గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం. ఆయన ఎక్కువగా వైసీపీకి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా పోస్టులు పెడుతూ ఉంటారని, హార్ష్‌గా మాట్లాడుతూ ఉంటారని టీవీ డిబేట్స్‌లో. ఈ టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఛానెల్స్‌లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారని చెప్పారు. సో, నేను కూడా అబ్జర్వ్ చేశా. వైసీపీ ఏమంటుందంటే ఆయనకి మతిస్థిమితం ఉంది అనేసి అంటున్నటువంటి సిట్యుయేషన్ ఉంది. బట్ ఆయన మాట తీరు చూసినప్పుడు నాకు ఆ విధంగా అనిపించలేదు. అంటే అలాగని ఆయన అన్ని నిజాలే మాట్లాడుతున్నాడు నేను అనట్ల. పొంతన లేనటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి 'వర్జినియా టైమ్స్' నేను నడుపుతున్నా అంటాడు. లీగల్‌గా నాకు అన్ని ఐడియా ఉన్నాయి అంటారు. అట్లాగే డాక్టర్‌గా కూడా నేను చేస్తానంటున్నారు. నిజంగా మనం ఎంక్వైరీ చేసినప్పుడు తేలిందేంటంటే ఈయన చాలా ఫేమస్ డాక్టర్ వర్జీనియాలో అంతవరకు క్వెషన్ లేదు. బట్ ఈయన చేసినటువంటి ఇదంతా గూడా అలెజెడ్‌లీ మనకు వినిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఈయన చేసినటువంటి కొన్ని సర్జరీస్ ఫెయిల్ అవ్వడంతో వర్జీనియా స్టేట్ ఆయన యొక్క ఈ సర్జరీస్ చేసేటువంటి అవకాశం ఉన్న లైసెన్స్ ఉంటుంది. ప్రతి సర్జన్‌కి. ఆ లైసెన్స్‌ని రివోక్ చేసింది అనేసి మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది కాకుండా ఇంకా ఆయన ఇంకా ఇల్లినాయ్ వేరే స్టేట్ ఇల్లినాయ్‌కి వెళ్లి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని, అక్కడ గూడా కొన్ని ఇష్యూస్ వస్తే వేరే స్టేట్‌కి వెళ్తున్నారు ఇప్పుడనేసి మనకి మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన కష్టపడినటువంటి తీరు ఫెలోషిప్ గాని, స్కాలర్ థింగ్ గాని చాలా కష్టపడినటువంటి వ్యక్తి. చదువు పరంగా గాని, డాక్టర్ అవ్వటం గాని ఇవన్నీ గూడా. అందులో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సో, చాలా కష్టపడాల్సి ఉంటుంది వాళ్ళు. డాక్టర్స్ అయ్యి ఒక లెవెల్‌కి రావడానికి. అందులోను అమెరికాలో మనకి ఇండియన్ డాక్టర్స్‌ని అక్కడ యాక్సెప్ట్ జేసి అక్కడ వాళ్ళతో సర్జరీస్ చేయించడం అంటే పెద్ద రికార్డ్. ఇప్పుడైతే కరెంట్ జనరేషన్ డాక్టర్స్, సర్జన్స్ ఎవ్వరు కూడా యూఎస్‌లో వాళ్ళ ప్రాక్టీస్‌ని పెట్టుకోలేరు. ఇండియన్స్ అసలు యాక్సెప్ట్ కూడా చేయరు. అట్లాంటిది ఆయన ఆ లెవెల్‌కొచ్చారంటే 83, 86లో బ్యాచ్ అనుకుంటా. సో, అంతవరకు ఆయన్ని మనం డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేయొచ్చు. ఆయన చదువుని గాని, ఇది గాని. కానీ అయితే ఆయన మీద ఉన్నటువంటి అలిగేషన్స్‌కి ఆయన డెఫినైట్‌లీ సమాధానం చెప్పాల్సుంటుంది. ఆయన వర్జీనియా స్టేట్‌లో ఆయన యొక్క సర్జరీ లైసెన్స్‌ని రివోక్ చేసింది గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ రివోక్ చేసింది. ఇల్లినాయ్‌కి వెళ్లారు. అక్కడ కూడా ఇష్యూస్ వచ్చాయి. ఈయన చేసిన సర్జరీస్‌లో కొంతమంది చనిపోయారని దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఉన్నాయని, అందువల్లే లైసెన్స్ రివోక్ చేశారనే ఆరోపణలున్నాయి. దాని మీద ఆయన సమాధానం చెప్పాల్సుంటుంది. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక స్ట్రాంగ్ మీకు మోటో గాని, ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ రిగార్డింగ్ గాని ఏమీ కనిపించలేదు. అది ఆయన మాట్లాడిన మాటల్లో నాకు చాలా ఆశ్చర్యకరమైంది. సస్పిషియస్‌గా అనిపించింది. ఇప్పుడు మీడియా ఎట్లా తయారైందంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గురించి ఎవరన్నా ఆ వ్యక్తి తలా తోక లేకుండా ఏం మాట్లాడినా పట్టుకొచ్చి స్టూడియోలో పెట్టేసి మాట్లాడించేయడం. చంద్రబాబు గురించి ఏ వ్యక్తి ఏం మాట్లాడినా తలా తోక లేకుండా పట్టుకొచ్చి సాక్షిలోనో, టీవీ నైన్‌లోనో, ఎన్‌టీవీలో కూర్చోబెట్టి మాట్లాడించేయడం. ఇది తప్ప ఒక మీడియా తన బాధ్యతని నెరవేర్చడం అనేది పూర్తిగా మర్చిపోయింది. అసలు ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఇదొక ప్రొఫెషను. జర్నలిజం అనేది ఒక ప్రొఫెషను. పత్రి పత్రికా రంగంలో ఉన్నటువంటి ఒక పాత్రికేయుడు ఎట్లా ప్రవర్తించాలి అనేది కంప్లీట్‌గా సమాధి కట్టేశారు. అది ఉంటుందని కూడా జనం అనుకునేలాగా లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ డాక్టర్ లోకేష్ అనే వ్యక్తి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం, పైగా ఆయన అక్కడ కనిపించడానికి కారణం గూడా ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తులను కలవడానికి వచ్చారు నాకు తెలిసిన వాళ్ళని అంటున్నారు. వాళ్ళ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అట్లాగే తాను అమెరికా వెళ్ళబోతున్నాను. దానికి సంబంధించి టికెట్స్ క్యూఆర్ కోడ్‌కి చెక్ చేసుకోవడానికి అండ్ ప్రింట్ ఔట్ తీసుకోవడానికి వచ్చానని చెప్తున్నారు. దాన్ని కూడా పోలీస్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అయితే ఈయన చేస్తున్నటువంటి ఆరోపణలు జగన్ మీద చేస్తున్న ఆరోపణలు పక్కన పెడితే కొట్టారని, అసల్ట్ చేశారని, కడుపులో తనకి చాలా దారుణమైనటువంటి దెబ్బలు కొట్టారని, అందువల్ల తను చాలా ఇబ్బంది పడ్డానని గూడా ఆయన చెప్తున్నారు. దాని గురించి డెఫినెట్‌లీ ఎంక్వైరీ చేయాల్సుంటుంది. ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అట్లాగే ఆయన చేసేటువంటి ఇతరత్రా ఆరోపణలు. ఇదంటే పోలీసులు ఆయన్ని తీసుకెళ్ళడం మనం చూసాం గాబట్టి, ఆయన పొట్టలో గుద్దారని, కొట్టారని, తనకి చెస్ట్ పెయిన్ వస్తున్నా కూడా పోలీసులు హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేదని ఆయన ఆరోపణలు చేశారు. అది డెఫినెట్‌లీ ఎంక్వైరీ చేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి తాను విదేశాలకు ఎన్నో కోట్లాది కోట్ల రూపాయలని తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆరోపణలు చేయటం మీద ఆయన ఏ రకమైనటువంటి సోర్స్‌ని గాని, ప్రూఫ్‌ని గాని ఆయన చూపించలేకపోయారు. ముంబై నుంచి కాకినాడ ఎయిర్‌పోర్ట్‌కి అట్లా కాకినాడ నుంచి రాజమండ్రి ఈ ఈ ప్రాంతాలంతా కూడా హవాలా మనీ నడుస్తుంది అంటూ కూడా ఆయన ఒక లెవెల్ ఆఫ్ పీక్స్ ఆఫ్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ దానికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణని అంటే ఒక చిన్న ప్రూఫ్ ఉదాహరణని ఒక ఎగ్జాంపుల్‌ని ఆయన ఎక్కడ చూపించలేకపోయారు. ఆ విషయంలో ఆయన్ని మనం డెఫినైట్‌లీ తప్పుపట్టాలి. ఆయన విత్ ప్రూఫ్స్, విత్ ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దీన్ని గనక తెర మీద తీసుకురాగలిగితే, మనం పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఊరుకుంటుంది? వాళ్ళు నెత్తిన పెట్టుకొని మరీ ఈ వ్యక్తిని కోర్టుల చుట్టూ తిప్పి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతారు డెఫినైట్‌లీ. మీరు హవాలా మనీ అనండి, డ్రగ్స్ అనండి, ఏ రకమైనటువంటివి మనం రాష్ట్రంలో ఏ దేశంలోనూ రాష్ట్రంలోనూ యాక్సెప్ట్ చేయకూడదు. సో, ఇట్లాంటివి జరుగుతున్నాయని అమెరికాలోని అంత ఫేమస్ డాక్టర్ కింద ఆయన చెప్తున్నటువంటి ఆయన ఆ ఆరోపణలు వినిపిస్తున్నప్పుడు డెఫినైట్‌లీ దానికి సంబంధించిన ప్రూఫ్స్‌ని ఆయన బయట పెట్టాల్సుంటుంది.
అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఆయన గురించి ఏమొస్తుందంటే, వర్జీనియాలో ఇట్లాగే ఒక కోర్ట్‌లో ఎవరి మీదో లా సూట్ ఫైల్ చేశారని. అంటే అదాని, మోడీ మీద కూడా లా సూట్ ఫైల్ చేశారని, దాన్ని కోర్ట్ కొట్టేసి ఆయనకి రివర్స్‌లో ఫైన్ వేసిందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అట్లాగని ఆయన చెప్పినవన్నీ అబద్దాలని నేను అనట్ల. ఒక ఆరోపణ మనం చేసేటప్పుడు, నేను చంద్రబాబు మీదో, పవన్ కళ్యాణ్ మీదో, జగన్ మీదో నేను ఒక ఆరోపణ చేసేస్తా. కానీ ఆ బాధ్యత నాకు అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు కదా! నేనొక ప్రూఫ్ చూపించాలి. మినిమమ్ ప్రూఫ్. నేనది మొత్తం ప్రూవ్ చేసేసేయాలి అని అనట్ల. ఒక ప్రైమా ఫేసి అనేది ఉంటది. ఏ కేస్‌కైనా, ఏ ఆరోపణకైనా ఒక ప్రైమా ఫేసి అనేది ఉంటది. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేస్‌లో ఈ రకంగా ఆరోపణలు చేస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. వివేకానంద రెడ్డి మర్డర్‌ని అవినాష్ రెడ్డి చేశాడని జగన్మోహన్ రెడ్డి వెనకుండి కాపాడుతున్నారు. మీరు ఈ ఇన్‌స్టాన్సెస్ అన్నీ చూస్తే సీబీఐ యొక్క అఫిడవిట్‌లో లేకపోతే ఇంకొకటో జగన్మోహన్ రెడ్డి తెర వెనక నడుపుతున్నటువంటి అంశాలను అబ్జర్వ్ చేస్తే నిజమే అనిపిస్తది. అట్లాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశాలను చూస్తే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అని లేతే సీనియర్ ఎన్టీఆర్‌కి వెన్నుపోటును ఇట్లాంటి అంశాలు అలిగేషన్ చేస్తుంటుంది వైసీపీ. దానికి కూడా మనకు కొన్ని రకాల ప్రూఫ్‌లు ప్రైమా ఫేసి ఉండబట్టే కోర్టు రిమాండ్‌కిచ్చింది. అట్లాగే ఆహ్, చ సీనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగిన నిజానిజాలను చెప్పే ప్రయత్నం లక్ష్మీపార్వతి కొన్ని అలిగేషన్ చేస్తుంటారు కాబట్టి మనకొక అండర్‌స్టాండింగ్, ఒక అవగాహనొస్తది. కానీ ఈయన ఇక్కడ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎట్లా ఉన్నాయంటే ఒక బ్లైండ్ డంపింగ్ ఆఫ్ అలిగేషన్స్ లాగా కనిపిస్తున్నాయి. సో, నేనాయన చెప్పింది తప్పని అనట్ల. బట్ ఏ వ్యక్తి ఏం చెప్పినా దాని మీద సరైనటువంటి సమాధానం, సరైనటువంటి ప్రూఫ్‌తో చెప్తే ఎవరైనా చాలా బావుంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. సో, డాక్టర్ లోకేష్ యొక్క కథ ఇంతవరకు ఇది. ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ ఆయన గురించి వస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తా.